హలో అండి, వెల్కమ్ టు వసంతాస్. వాళ్ళు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఏంటి ఇవన్నీ ముందేసుకొని కూర్చున్నారా అనుకుంటున్నారా? సో నిన్నైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా. మా అమ్మ ఏమేమి బ్యాక్ చేసిందో మీకు చూపిద్దామనేసి ఒకసారి మొత్తం ఫుల్ వీడియో తీద్దామనేసి కూర్చున్నాను. ఏమేమి పంపించిందో చూపిస్తాను. ఇంకా ఇవన్నీ అయితే సర్దాలి. మెయిన్ థింగ్, అసలు జర్నీ చేస్తే ఓపిక ఉంటుంది, కానీ ఇది సర్దకుంటే ఇల్లంతా చిరాగ్గా ఉంటుంది. చాలా పని ఉంది. ఇంకా చూడాలి ఇవి ఎంత టైం పడతాయో ఏంటో అనేసి. ఇంకా మా అమ్మ ఏమేమి పంపించిందో చూపిస్తాను, చూసేయండి. కవర్లు చూసి భయపడద్దు, ఎందుకంటే అన్నీ నేను వేరే దాంట్లో స్టోర్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేస్తాను. ఇవండి, ఇవైతే వడియాలు చక్రాల్లో ఉంటాయి కదా, మనకి సినిమా థియేటర్లలో దొరుకుతాయి ఇవైతే అవిసె గింజలు. ఇవి ఎందుకు తెచ్చుకున్నాం అనుకుంటున్నారా? హెయిర్కి ప్యాక్ వేసుకుందామని, కొద్దిగా సాఫ్ట్గా జుట్టు పెరుగుతుంది అనేసి పంపించింది. ఇంకా ఇవి వచ్చేసి తెల్లపప్పులు, మనకి చట్నీకి అందు వాడుకుంటాం కదా, ఆ తెల్లపప్పులు అనమాట. ఇవి వచ్చేసి కొన్నవి కాదు, మా అమ్మ వాళ్ళ పొలంలో శనగలు పండితే మిల్లు ఆడిచ్చి పంపిస్తుంది ఇలాగా. సో అవైతే ఇవి. ఇంకా ఇవేంటి అనుకుంటున్నారు? ఆవాలు. ఇవి కూడా పొలంలో పండినవి, అమ్మ పంపించింది. ఇంకా ఇవి వచ్చేసి ఉప్పు శనగలు అంటాం కదా, ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మేమైతే ఉప్పు శనగలు అంటాం. ఇంకా పొలంలో పండించిన వాటిని మిల్లుకి పంపిస్తే ఇలా మనకి చేసి పంపిస్తారనమాట. ఇవైతే మా హస్బెండ్కి చాలా ఇష్టం, అందుకని ఎక్కువ పెడుతుంది. నేనైతే అసలు ముట్టుకోను వీటిని. ఇంకా ఇవి వచ్చేసి ధనియాలు. ఇవి కూడా తెచ్చుకోవాలా అనుకుంటారేమో. ఇవంటే నాటి, మనకి ఇక్కడ హైబ్రిడ్వి దొరుకుతాయి కదా, సో అందుకని మ్యాక్సిమం నాటువే వాడతాము. హైబ్రిడ్ చాలా తక్కువ అనమాట. ఇంక ఇవి వచ్చేసి పెసరపప్పు. దీంతో మేము పులగం చేసుకుంటాం, అందుకని కొద్దిగా ఎక్కువ పంపిస్తుంది ఇది. ఇంకా ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలు అనమాట, చట్నీకి తాలింపుకి వాటికి వీటికి అవసరం వచ్చింది కదా, అందుకని. ఇంకా ఇవి వచ్చేసి బియ్యం ఏంటి అనుకుంటున్నారా? ఇవి మా అమ్మ కడిగి ఎండబెట్టి పంపిస్తుంది. నేను రాగి సంగటి కోసం అలాంటి వాటి కోసం వాడుకుంటే అనమాట, పాయసానికి ఎప్పుడైనా అర్జెంట్ అయితే. ఇవి త్వరగా ఉడుకుతాయి మనము ఎండబెట్టుకుంటే, అందుకని ఇట్లా చేసి పంపిస్తుంది. ఇంకా ఇవి వచ్చేసి పచ్చిశనగపప్పు అంటారా. ఇంకా పొలంలో వండిన వాటిని ఎండబెట్టి ఇలా పప్పు చేసి పంపిస్తుంది. ఇవన్నమాట. ఇవైతే సో ఇవి వచ్చేసి ఉలవలు. ఇవి కూడా మా పొలంలో పండినవే. మ్యాక్సిమం ఎక్కువ పొలంలో పండినవే ఉంటాయి మాకు, ఎందుకంటే అమ్మ వాళ్ళు వేసుకుంటారు. లేదు అంటే ఆ సరౌండింగ్లో ఎవరికైనా పండితే కొనుక్కొని పంపిస్తుంది అనమాట. ఇంక ఇవి వచ్చేసి కందిపప్పు. నేను కందిపప్పు ఎక్కువ వాడను, అందుకని చాలా తక్కువ తెచ్చుకుంటా, ఎందుకంటే మేము పప్పు చాలా తక్కువ తింటాం. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా. ఇంకా ఇదేమో కారము. ఈ కారం ఆల్మోస్ట్ 1 year వస్తుంది మాకు. ఇంకా కొనాల్సిన పని ఉండదు, తెచ్చుకోవాల్సిన పని ఉండదు, అంత పంపించేసింది. ఇంకా ఏం చేస్తానంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, బయట పెడితే కలర్ చేంజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక నాయిస్ లాగా వస్తుంది, పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇంక పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట, అది నాయిస్ చాలా వస్తుంది. ఇవి వచ్చేసి చెక్కలు. ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. నేను వీడియో కూడా పెట్టాను, చూసారా మీరు? ఒకసారి చూడండి. మళ్ళీ చేసింది మా అమ్మ. ఇదేంటి అంటే గోంగూర పచ్చడి.
మేము సండే బిర్యానీ చేసుకుంటాం కదా, మా హస్బెండ్కి చికెన్ చేస్తాను. నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా మళ్ళీ ఏం కర్రీ చేసుకుంటాననేసి అప్పుడప్పుడు ఈ గోంగూర పచ్చడితోనే తినేస్తాను. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. నేను దీని వీడియో పోస్ట్ చేస్తాను త్వరలో, ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి. ఇంకా ఇవి వచ్చేసి బూందీ కారాలు. ఇవైతే భలే ఉంటాయి, అసలు భలే చేసింది మా అమ్మ. చిన్నప్పుడు ఎప్పుడో చేసింది, మళ్ళీ ఇప్పుడు చేసింది. ఇవి మనకి బొరుగు మసాలాలోకి వాటికి వీటికి బాగా యూజ్ చేసుకోవచ్చు. దీని వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి ఎలా చేసింది ఏంటి అనేసి. ఇంకా ఇవేమో మినప్పప్పు. ఇవి కూడా నాటువే, హైబ్రిడ్వి కాదు. ఈ ఇయర్ మా అమ్మ వాళ్ళు వేసారు పొలంలో ఇవి కూడా. ఇంకా ఇదిగోండి కరివేపాకు కూడా పంపించింది. ఇది చెట్టుకి అనమాట, మా ఇంట్లో చెట్టు ఉంది, ఆ చెట్టుది అనమాట. ఇక్కడికి వచ్చినా కొనుక్కోవాలి కదా అనేసి కొద్దిగా పంపించింది. ఎక్కువ తెచ్చుకున్నా మళ్ళీ పాడైపోయింది. సో అందుకని నేను కొద్దిగా తెచ్చుకుంటా, ఒక 1 వీక్కి అలా వచ్చేలాగా. తర్వాత అయితే కొనుక్కొచ్చుకుంటాను అనమాట. ఇంకా వీటన్నిటిని అయితే ఇప్పుడు మొత్తం సర్దాలి, అసలు ఇల్లు క్లీన్ చేయాలి, మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలి ఈరోజు. ఎంత టైం అవుతుందో ఏమో చూడాలి. ఇంకా మా అమ్మ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇన్ని పంపించింది కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం పంపించకుండా ఉంటుంది అనుకుంటున్నారా? మళ్ళీ ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది. ఇంకా అంతే అమ్మల ప్రేమ, ఏం చేయలేం. ఎప్పుడు ఏదో ఒకటి మన కోసం చేస్తూనే ఉంటారు కదా. ఏమంటారు కామెంట్ చేయండి. మీ మమ్మీలు కూడా ఇంతేనా? ఊరు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ప్యాక్ చేస్తూనే ఉంటారా? కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.